మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని పిల్లలు, మీరు ఉదయాలు వెలిగించిన మాటతో మీ ఎద్దుకు వచ్చినారు కనుక నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసి కృపను చూపుతున్న దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లరా చిన్న ఆరాధన చేద్దాం. ఆరాధన మన స్థితిని మార్చిది. దేవుని పిల్లరా కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెవిగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి చూద్దాం. నీతిమంతుని కష్టాజీతము జీవదాయకము, భక్తిహీనుడికి కలుగు వచ్చబడి పాపమును పుట్టించు అని రాయబడింది. నిజంగా దేవుడు చాలా అద్భుతంగా, చాలా రుచికరంగా, చాలా మాధుర్యంగా ఉండే దేవుని మాటలు జీవగ్రంథమైన దేవుని పిల్లల. నీతిమంతుడి కష్టాజీతం జీవదాయకము. జీవదాయకం అంటే ఒక మనిషిని బ్రతికించే విషయంలో జీవ మార్గాన్ని చూపగలదు నీతిమంతుడి సంపాదన అని రాయబడింది దేవుని పిల్లల. భక్తిహీనుడికి వచ్చుబడి అంటే పాపమును పుట్టించు అని రాయబడింది. అంటే ఒక భక్తిహీనుడికి కలిమి సమృద్ధి అవుతుంది లేదా ధనం వస్తుందంటే దేవుని పిల్లరా తాగుడు కానీ ఏమండి పాపం చేయడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి, తినటానికి పరుగులెత్తుతూ ఉంటాడు దేవుని పిల్లరా. ఒక భక్తిహీనుడికి రాబడి వచ్చిన ధనం సమృద్ధి కలిగిన తన గాని తన పిల్లలు గాని పాపం వైపు పరిగెత్తి మరొక మనిషిని పాపంలోకి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది నాయన అని చెబుతూ, నీతిమంతుడుకు కలుగు, నీతిమంతుడు కష్టార్జితం జీవదాయకం అంటే తను జీవ మార్గంలో నడుస్తూ 10 మందిని ఆ జీవ మార్గంలో మంచి మార్గంలో నడిపించడానికి నీతిమంతుడు కష్టార్జితమే ఉపయోగపడితేనంట. భక్తిహీనుడు కష్టార్జితం అంట పాపము పుట్టించును. తను పాపంలో పడేది కాక. అందుకని ఒక తాగుబోతు వాడు ఇవాళ 2000 సంపాదించానురా, నువ్వు ఒక 500 దాకా నేను ఒక 500 తాగుతాను అని అంటాడు. అదే నీతిమంతుడికి ఆ కష్టాజీతం వచ్చింది అనుకో ఏంటాడు తెలుసా, ఇప్పుడు ఏమన్నా కష్టాల్లో ఉన్నావు 2 కేజీలు బియ్యం తీసుకెళ్ళరా, నేను కూడా కాయలు కొనుక్కొని 1 కేజీ బియ్యం తీసుకొని చక్కగా వండుకొని హ్యాపీగా ఉందాం అంటే నీతిమంతుడికి ఒక భక్తిహీనుడికి దేవుని పిల్లలు ఇద్దరు వెళుతుంది ఈ లోకంలో, ఇద్దరు నడుస్తున్నాడు. నీతిమంతుడు కష్టాజీతం జీవదాయకము, భక్తిహీనుడు కష్టాజీతం పాపమును పుట్టించాడు. కనుక ఎంతమంది అయితే భక్తులు లేక పాపం పుట్టించే మార్గంలో ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా జీవ మార్గంలో నడిచినట్టు వారి కష్టాజీతం జీవ మార్గానికి ఉపయోగపడేటట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా చేయగలిగిన మీ పరలోకపు తండ్రి, భూపేదను నీ బిడ్డలందరూనైనా భక్తిహీనులుగా పాపం వల్ల బడిలో పాపం పుట్టించు వాటిలోకి పోక తండ్రి, ప్రతి ఒక్కళ్ళు కూడా నీతి మార్గంలో నడుస్తూ నీతిని అనుసరిస్తూ తండ్రి వారి కష్టాజీతం నీతి మార్గానికి ఉపయోగపడే విధంగా భూమి మీద ప్రతి బిడ్డ మారినట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి. తాగుడికి తిరుగుడికి అలవాటైతండి, భోగానికి అలవాటైతండి, కుటుంబాలను పట్టించుకోకుండా ఎన్ని కుటుంబాలైతే ఇబ్బందులు పడుతూ తండ్రి ఉన్నాయో అట్టి కుటుంబాలన్నీ కూడా వారి కష్టాజీతం జీవ మార్గానికి ఉపయోగించే వారిగా మారిపోయి భక్తులుగా మారిపోయే విధంగా సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.